పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పీకలవాగు ఆక్రమణను తొలగిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. పీకలవాగు కట్టపై నివసిస్తున్న ప్రజలకు మంచి సౌకర్యాలతో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని ఎలక్ట్రికల్ శాఖలో డబ్బులు లేని పరిస్థితి ఉందని, త్వరలోని విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాలను వేగవంతం చేస్తామన్నారు. శనివారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి గుంటూరు కార్పొరేషన్కు వచ్చే ఆదాయాన్ని నగర అభివృద్ధికి వినియోగించుకుంటామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నైట్ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఎంక్రోచ్మెంట్స్ మీద దృష్టి పెట్టాము. ఇలాగ ఒక పీకలవాగు, చాలా డ్రైన్స్, ఆ లైన్ మొత్తం కూడా చాలా ఉన్నాయి, ఇళ్ళు ఎంక్రోచ్ అయి ఉన్నాయి. వాళ్ళందరికీ వాస్తవంగా మనకి లాస్ట్ టిట్కో ఇళ్ళు కానివ్వండి, లేదంటే ఇంకే ఇళ్ళు లేని పక్షంలో వాళ్ళకి అవి ఏర్పాటు చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం మెయిన్గా ఎజెండాగా పెట్టుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఆ ఇళ్ళు ఆ వాగులో పడిపోతాయో తెలియని పరిస్థితుల్లో ఒక అగమ్య గోచరంగా మురికి నీటి పక్కన అక్కడ స్థానికంగా ఉంటున్నారు. వాళ్ళకి నచ్చజెప్పైనా సరే కొంచెం మంచిగా వాళ్ళు బ్రతికేలాగా, మంచి ప్రమాణాలు ఉన్న ఇళ్లలో ఉండేలాగా ప్రయత్నం చేయాలనుకుంటున్నాము. బీఫామ్లు ఇచ్చి వాళ్ళని అక్కడే ఉంచేసి ఎప్పుడు అటు పడతారో ఎప్పుడు ఇటు ఉంటారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళని ఉంచే కంటే కూడా మంచి సౌకర్యాలతో ఉన్న ఒక ఇంటిని వాళ్ళకి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాము. ఏదేమైనప్పటికీ వాళ్ళకి కరెంటు కానివ్వండి, వాటర్ కానివ్వండి ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు మాత్రం చేయాలని అనుకుంటున్నాం. ఈ డివిజన్లో కొత్తగా నూతనంగా రిజర్వాయర్ ఒకటి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంలో అవి కొద్దిగా నెమ్మదిగా జరుగుతుంది. అవునండి, యాక్చువల్గా ఇప్పటిదాకా కార్పొరేషన్ లిమిట్స్లో ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. మరి రేపు ఏప్రిల్ 1 నుంచి స్థానిక సంస్థల నిధులు వాళ్లే ఖర్చు పెట్టుకునే విధంగా ఒక జీవో మనకి పాస్ అయ్యి ఉంది. మనకి మొన్న బడ్జెట్లో చెప్పారు. కాబట్టి కాంట్రాక్టర్లైనా కూడా పనులు చేయడానికి వచ్చిన వాళ్ళైనా కాస్త ఉత్సాహం చూపించడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి రానున్న రోజుల్లో అన్ని పనులు కూడా త్వరితగతిన పూర్తవుతాయని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. మీరు చెప్పిన సబ్స్టేషన్ గురించి ఆల్రెడీ మన పవర్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఫాస్ట్గా కూడా వర్క్స్ ముందుకెళ్తాయి.